ఇప్పుడు నేను ఒక వింతైన ఇన్సిడెంట్ చెప్పబోతున్నాను. కొంతమందికి ఇది విన్న తర్వాత ఇదేంటి అసలు అనిపించవచ్చు, కొంతమందికి అరే ఇలా కూడా ఆలోచించవచ్చా అనిపించవచ్చు. సో అలాంటి ఒక ఇన్సిడెంట్ నేను మీకు చెప్పబోతున్నాను. ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. లవర్తో భార్యకు తాళి కట్టించాడు భర్త దగ్గరుండి. మరి 5 పిల్లల తల్లితో ఒక 26 ఏళ్ల యువకుడికి ప్రేమ మొదలైంది. లవర్ మోజులో పడి భర్తను రోడ్డున పడేసింది ఆ మహిళ. 2 నెలల క్రితం ప్రియుడితో పారిపోయింది కూడా. పంచాయతీ పెట్టి చూశారు, చెప్పి చూశారు, గొడవలు పడ్డారు. అయినా సరే భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఇక భార్యతో ఇలాగే ఉంటే కష్టం, మనశ్శాంతి లేదు, కుటుంబంలో గొడవలే ఉన్నాయని చెప్పేసి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఆ భర్త. శివాలయానికి తీసుకువెళ్ళి ఆ ప్రియుడితో తన భార్యకు పెళ్లి చేశాడు. పెళ్లి చేసి ఊర్లో మొత్తం ఎక్కడ చూసినా సరే ఇదే చర్చ. లవర్తో కలిసి భర్త కాళ్ళు మొక్కింది భార్య. ఆ తర్వాత అదిగో మీకు కనిపిస్తోంది కదా విజువల్. అలా 21 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరు. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఈ విషయం చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మీరు ఒకసారి విజువల్స్లో చూస్తున్నారు, ఆ క్రింద విజువల్లో మీరు చూడొచ్చు. ఆ మధ్యలో ఉన్న అతను భర్త 21 ఏళ్ళు కాపురం చేసిన తన భార్యకి మరొక 26 ఏళ్ల వ్యక్తితో 26 ఏళ్ల యువకుడితో పెళ్లి చేస్తున్నాడు దగ్గరుండి. అతనే టెంపుల్కి తీసుకువెళ్ళి, అందులోనూ చుట్టుపక్కల గ్రామస్తులు అందరి మధ్య ఇన్సిడెంట్ జరిగింది. వినడానికి చాలా స్ట్రేంజ్గా ఉన్నప్పటికీ కూడా దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అండ్ ఇట్ సీమ్స్ ఎ వెరీ గుడ్ సొల్యూషన్ వాళ్ళ సమస్యకి. ఎందుకంటే 5 పిల్లలు కన్నాడు. ఆమెను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యని 21 ఏళ్ల క్రితం ప్రేమించి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు భార్యాభర్త. ఆ తర్వాత 21 ఏళ్ల కాపురంలో 5 పిల్లలు. పెద్ద కొడుకు వయసు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల వయసున్న కొడుకున్నాడు. మొత్తం 5 పిల్లలు. ఇప్పుడు సడన్గా ఆ మహిళ వయసు సుమారుగా 37 ఏళ్ళు, 38 ఏళ్ళు. ఆ మహిళ ఒక 27, 28 ఏళ్ల వయసున్న అదిగో ఆ యువకుడితో ప్రేమలో పడిందట. ఆ విషయం తెలిసింది. ఇంట్లో గొడవలు జరిగాయి. అతనితో నువ్వు అలా ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం మంచిది కాదని చెప్పి చూశారు, అయినా వినలేదు. చివరికి వీళ్ళిద్దరూ లేచిపోయారట, ఇంట్లోంచి పారిపోయారు. మళ్ళీ వెతికి పట్టుకొచ్చారు. మళ్ళీ భర్త ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ భార్యని తీసుకువెళ్ళి బుద్ధిగా ఉండని చెప్పాడు, వినలేదు. గొడవలు అవుతున్నాయి. చూశాడు, ఇక లాభం లేదు. పంచాయతీలో పెట్టాడు, పెద్దలు చెప్పారు, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు, అతను చెప్పాడు. ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా వినట్లా. ఇక లాభం లేదు. పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు, ఇంట్లో మనశ్శాంతి లేదు. ఎందుకు నేనంటే ఇష్టం లేనప్పుడు, నా దగ్గర సంతోషం లేనప్పుడు నా దగ్గర పెట్టుకొని ఉపయోగం ఏముంది అనుకున్నాడో ఏమో. మొత్తం మీద ఒక పెద్ద నిర్ణయమే తీసుకొని ఆ యువకుడితో తన భార్యకి దగ్గరుండి పెళ్లి చేశాడు. అది కూడా ఊర్లో వాళ్ళందరినీ పిలిచాడు. ఆ పిలిచి పెళ్లి చేస్తే అదిగో వాళ్ళిద్దరూ అతని కాళ్ళకి మొక్కుతున్నారు. అతనే ఆశీర్వదించాడు. మళ్ళీ సంతోషంగా ఉండండి అని చెప్పేసి, పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని చెప్పి భర్త తన భార్యని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసి ఆశీర్వదించి పంపించాడు. మీరు అదిగో ఆ విజువల్లో చూడండి, కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ అ వెరీ స్ట్రేంజ్ ఇన్సిడెంట్. దీనికి సంబంధించి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటి మరి ఈ అంశానికి సంబంధించి? ఆ భర్త చేసింది కరెక్టేనా? ముమ్మాటికి ఆ భార్య చేసింది కరెక్టా అంటే ఖచ్చితంగా కాదు. 21 ఏళ్ల కాపురం చేసి 18 ఏళ్ల కొడుకున్నాడు, పెద్ద కొడుకు. 5 పిల్లలు ఉన్నారు మొత్తం. అందులోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్త అతను. అయినా సరే మరొక వ్యక్తితో ఇలా రిలేషన్ను, ప్రేమ, అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లేచిపోయారు వాళ్ళిద్దరు. సో ప్రేమించారు. ఖచ్చితంగా భార్య చేసింది కరెక్టా అంటే కాదు. బట్ మనం వింటూ ఉంటాం కదా, కొంచెం సినిమాటిక్గా చెప్పాలంటే పొయిటిక్గా ప్రేమ గుడ్డిది అని చెప్తుంటారు కదా. సో మేబీ ఆ ప్రేమకి వయసుతోనూ, పెళ్లితోనూ, రిలేషన్స్తోనూ ఏమీ సంబంధం ఉండదా? ఇక్కడ అదే కనిపిస్తుంది. ఆ భార్య తనకంటే ఒక 10 ఏళ్ల చిన్నోడైనటువంటి ఒక వ్యక్తితో, వయసు ఇక్కడ మ్యాటర్ కాదు నిజం చెప్పాలంటే. ఇవాళ రేపు సమాజంలో వయసు అనేది అసలు మ్యాటర్ కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోయిన్లు మనం ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళని చూసాం, సుష్మితా సేన్ లాంటి వాళ్ళని చూసాం. తమకంటే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు చిన్నవాళ్ళు, 30 ఏళ్ళ చిన్నవాళ్ళతో కూడా డేటింగ్స్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. అప్పుడెప్పుడో సచిన్ టెండూల్కర్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు చిన్న అని చెప్పి మనం మాట్లాడుకోవడం విన్నాం. బట్ నౌ సిచ్యువేషన్ ఈజ్ చేంజ్డ్. ఈవెన్ అమీర్ ఖాన్ చూసాం మనం, వరుసగా 3 పెళ్ళిళ్ళు మనం చూసాం. అప్పుడు గతంలో సచిన్ టెండూల్కర్ గురించో ఇలాంటి వాళ్ళ గురించి చెప్పుకునేవాళ్ళం. 1 సంవత్సరం చిన్నంట, 2 సంవత్సరాలు చిన్నంట భార్య కంటే అని చెప్పి.
నో, ఇట్ డజంట్ మ్యాటర్. అది 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా పెద్ద విషయమేం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ప్రియాంక చోప్రా, సుస్మితా సేన్ లాంటి వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మరి ఆ భార్య 5 పిల్లలుండి 21 ఏళ్ళ కాపురం చేసిన తర్వాత భర్తని ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని పక్కన పెట్టుకొని మరొకరిని ప్రేమించింది. అయితే ఆ భర్త కూడా పెద్ద మనసు చేసుకొని ముందుగా వచ్చి తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు, వినలేదు. ఎంతకీ వినకపోవడంతో అసలు ఎందుకు మనశ్శాంతి లేకుండా ఇంట్లో అని చెప్పేసి తనే దగ్గరుండి ఆ యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో హౌ డు యూ సీ దిస్? ఇలాంటి ఒక డెసిషన్ మీకు ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి ఇన్సిడెంట్కి సంబంధించి? ఇది విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? అతను చాలా బ్రాడ్ మైండెడ్ అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నారు, కొంతమంది ఒపీనియన్ ఉండొచ్చు. కొంతమందికి ఏమో సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు ఇలాంటి వాటి వల్ల అని కొంతమంది అడగొచ్చు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ విషయం చాలా చర్చనీయాంశంగా మారింది మొత్తం యూపీలోనే. గతంలో కూడా కొంచెం సిమిలర్ ఇన్సిడెంట్స్ మనం చూసాం. అంటే అఫ్కోర్స్ మరీ చాలా దారుణమైనటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని చూసాం యూపీలో. లైక్ అల్లుడితో అత్త పారిపోవడం లాంటివి, లేదంటే అత్తను తీసుకువెళ్ళిపోయి అల్లుడు పెళ్లి చేసుకోవడం లాంటివి, ఇలాంటివి కొన్ని చూసాం. ఇట్ వాజ్ వెరీ ట్రాజిడిక్ ఇన్సిడెంట్ ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో అది ఖచ్చితంగా. కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఈ సిచ్యువేషన్. మనం విదేశాల్లో చూస్తూ ఉంటాం జనరల్గా ఒక మహిళ తన భర్తతో విడాకులు తీసుకున్నాక ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో పిల్లలు ఉంటారు, విడాకులు తీసుకుంటుంది, పిల్లలు కూడా పెళ్ళిడికి వచ్చి ఉంటారు. అలాంటి మహిళలు తనకంటే వయసులో చిన్నవాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటే ఆ పిల్లలే దగ్గరుండి పెళ్లి చేయడం, ఆ గతంలో తను డివోర్స్ తీసుకున్న భర్తే దగ్గరుండి పెళ్లి చేయడం లాంటి ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాం కదా. సో ఇట్స్ వెరీ కామన్ దీస్ డేస్. కాకపోతే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అంటే మన దేశంలో జరగడం అనేది చాలా రేర్గా చూస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు చూసాం అలాంటి ఇన్సిడెంట్ ఒకటి. ఎనీవే ఒకసారి ఆ పెళ్ళి ఎలా జరిగింది ఏంటనేది మీరు చూడండి. ओम मंगलम भगवान विष्णु मंगलम गणपतज मंगलम पुंडिकाचार्य मंगलाय तनो हरि। दोनों तक है फोटो मारे थे। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। 7 बार लगाओ। ना भाई नहीं करा, ऊपर तक पूरा लगाओ, पूरा भर दो। जहाँ तक लग पावे बार थोड़ी लगा पाएगा बस। ठीक, कपड़ा भात देला तू। डाल भाई। సో చూసాం కదా, భర్తే దగ్గరుండి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, పిల్ల పాపలతో సంతోషంగా ఉండే తన 5 బిడ్డల తన భార్యని ఇంకొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి పిల్ల పాపలతో సంతోషంగా ఉండమని భర్తే బ్లెస్ చేసినటువంటి సందర్భం. యూ కెన్ సీ దట్ విజువల్, చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అండ్ ఈ అంశానికి సంబంధించి ఆ భార్యని అడిగారు అక్కడ ఉన్న లోకల్ సమ్ యూట్యూబర్స్. ఆ భార్య దగ్గరికి వెళ్ళి అడిగితే మీ ఒపీనియన్ ఏంటని ఆ భార్య ఏం చెప్తుందో ఒకసారి మీరు వినండి. कौन शादी करवाया है? हमारे पति। आपके कौन पति? और दूसरा पहला पति शादी करवाया। कितने बच्चे हैं आपके? 5 बच्चे। कितने बच्चे आपके साथ हैं? एक बेटी है आपके साथ है। बड़ा बेटा कितने साल का है? 18 साल। 18 साल। क्या यह पति आपका नया वाला पति आपका ख्याल करेगा? हाँ। क्या कुछ कहेंगी आम जनता से? कुछ नहीं कहेंगे। इस शादी को लेकर क्या कहेंगी? कुछ नहीं कहेंगे। इस शादी का क्या नाम देंगे? क्या नाम देंगे? ये शादी कैसी हो रही है? हमारे मर्जी से भेज दें। कौन शादी करवाया है? हमारे पति। आपके कौन पति? और दूसरा पहला पति शादी करवाया। कितने बच्चे हैं आपके? 5 बच्चे। कितने बच्चे आपके साथ हैं? एक बेटी है आपके साथ है। बड़ा बेटा कितने साल का है? 18 साल। 18 साल। क्या यह पति आपका नया वाला पति आपका ख्याल करेगा? हाँ। क्या कुछ कहेंगी आम जनता से? कुछ नहीं कहेंगे। इस शादी को लेकर क्या कहेंगी? कुछ नहीं कहेंगे। इस शादी का क्या नाम देंगे?
సో మనం చూస్తున్నాం కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి అంటే క్వశ్చన్ అయ్యే అంటూ చాలా సింపుల్గా చెప్తుంది. నాకు అనవసరం సమాజంతో, వాళ్ళు ఏమనుకుంటే నాకు ఎందుకు అని చెప్పేసి ఆ మహిళ చాలా క్లియర్గా ఉంది తన విషయంలో. అండ్ షాదీకో క్యా నామ్దు అని చెప్పి అడిగాడు అతను, ఆ యూట్యూబర్. క్యా దేనేక క్యా ఇస్మే అంటూ మాట్లాడుతుంది. అంటే ఎవరు ఏమనుకుంటే నాకేమైంది, మీకు ఈ పెళ్ళి ఎవరు చేశారు అంటే నా భర్త. ఏ భర్త చేశాడంటే మొదటి భర్త చేశాడు అని చెప్పి చెప్తుంది. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ అదిగో ఆ వీడియోలో ఆ మహిళ ఎత్తుకొని ఉంది తన కొడుకునే, చిన్న బాబుని తన కొడుకుని ఎత్తుకొని అక్కడ పెళ్లి చేసుకుంది. సో మీరు ఆ విజువల్ చూడొచ్చు. చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఐ వుడ్ లైక్ టు రీడ్ ఫ్యూ ఆఫ్ దెమ్. యా, నీకెందుకు కామెంట్ చేస్తున్నాడు, గుడ్ సొల్యూషన్ ఎలా అవుతుంది యాంకర్ గారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇప్పుడు అతనికి ఉన్న ఆ నెక్స్ట్ కామెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. రఘు కామెంట్ చేస్తున్నారు, చావు నుంచి బయటపడ్డాడు లేకపోతే అంతే సంగతి అని చెప్పేసి. సో ఇదే ఈ కామెంటే ఒక ఆన్సర్గా చెప్పొచ్చు ఆ క్వశ్చన్కి. గుడ్ సొల్యూషన్ ఎలా అవుతుంది యాంకర్ గారు అని అడిగిన వ్యక్తికి నీకెందుకు అని అడుగుతున్నారు. సో ఏం లేదు, ఒకవేళ నిజంగా ఆ భార్య అక్కడ ఉండుంటే ఆ సెకండ్ కామెంట్లో మనకు వచ్చినట్లుగా ఆ భార్య ఇక ఉండలేక ఆ భర్తతో ఆ భర్తను ఏమైనా చేయడమో, రీసెంట్గా మనం చూసిన ఇన్సిడెంట్స్ నేను చెప్తున్నాను. లేదు అంటే పిల్లల్ని ఏదైనా చేయడమో అడ్డొస్తున్నారని చెప్పేసి, ఇవన్నీ కాదు అనుకుంటే భార్య చేస్తున్నటువంటి పని నచ్చక సమాజంలో పరువు పోతుందని చెప్పేసి ఆ భర్తే ఆ భార్యని ఏదైనా చేయడమో, ఇది కాదు అనుకుంటే వాళ్ళిద్దరు ఇంకెక్కడికైనా పారిపోవడం. వేటిలో కూడా సొల్యూషన్ ఏముంది అంటే ఒక సింపుల్ అండ్ పీస్ఫుల్ సొల్యూషన్ ఏది కాదు ఇక్కడ ఉన్న ఆప్షన్స్. సో ఇక ఏం ఆప్షన్ మిగిలింది, నెక్స్ట్ ఆప్షన్గా ఒక్కసారి అతను చేసిన పని ఒకసారి చూడండి. తన భార్యకి దగ్గరుండి, ఓకే అమ్మ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషంగా ఉండడం నాకు కావాలి, నాకు సుఖం లేక నీకు సుఖం లేక ఎందుకు ఈ గొడవ అంతా అని చెప్పి తీసుకెళ్ళి తను ఇష్టపడ్డ వ్యక్తితో పెళ్లి చేశాడు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్ అతను చేసిన పనిలో. ఇప్పుడు అతను హ్యాపీగా ఉంటాడు, రేపు ఇంకా ఎవరైనా నచ్చితే అతను పెళ్లి చేసుకుంటాడు హ్యాపీగా. రెండోది వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. తనకు నచ్చిన వ్యక్తిని ఆ మహిళ పెళ్లి చేసుకుంది, తనకు నచ్చిన మహిళని అతను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడేముంది రాంగ్, ఏముంది ఇక్కడ ఇంకా? సో ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? రేపటి నుంచి అందరూ ఇలానే చేస్తే ఎలా మరి? ఎందుకు చేస్తారు ఇలా? గాంధీ మహాత్ముడు శాంతి కావాలని చెప్పి చాలా పోరాటం చేశాడు, అంటే శాంతితోనే అన్నీ సాధ్యం అవుతాయని చెప్పి అందరూ ఫాలో అవుతున్నారా? లేకపోతే మన సినిమాల్లో చెప్పాల్సిన నీతులన్నీ చాలా చెప్పారు, కవితల్లో, సినిమాల్లో, రోజు మనం కూడా చెప్తున్నాం, అందరూ ఫాలో అవుతున్నారా? అలా ఏముండదు, ఎవరికి నచ్చింది వాళ్ళు ఫాలో అవుతుంటారు. వీ కాంట్ జనరలైజ్ థింగ్స్. ఏదో ఒక చోట ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి ప్రపంచం అంతా అలాగే అయిపోతుంది, ఏదో కొంపలు మునిగిపోతుందని చెప్పి మనం అనుకోవడమే తప్ప రియాలిటీ ఈజ్ క్వైట్ డిఫరెంట్. ప్రజలు పిచ్చోళ్ళేం కాదు, ఆ మహిళ పిచ్చిదేం కాదు. షీ ఈజ్ వెరీ క్లియర్. తన హస్బెండ్కి తనకి ఎంత క్లారిటీ ఉందో మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ వెరీ మచ్ మెచ్యూర్డ్, వెరీ మచ్ ఓపెన్ మైండెడ్ ఇట్ సీమ్స్. వాళ్ళు చదువుకోకపోయినా, వాళ్ళు చదువుకున్నట్లు కనిపించడం లేదు, చదువుకోకపోయినా దే ఆర్ థింకింగ్ వెరీ అడ్వాన్స్డ్ లెవెల్. వాళ్ళు బాగా ఆలోచించగలుగుతున్నారు. అఫ్కోర్స్ ఆ మహిళ చేసిన తప్ప ముందుగా అంటే కాకపోయి ఉండొచ్చేమో, బట్ అలాగని ఒక చిన్న పొరపాటుకి మరిన్ని పెద్ద పొరపాట్లు చేసి సొల్యూషన్ని కనిపెట్టలేం కదా. అలా బాగా ఆలోచించారనే చెప్పాలి ఖచ్చితంగా. ఐ అప్రిషియేట్ దిస్. యా, ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు, యాంకర్ బాబు ఈ దరిద్రానికి ప్రేమ అని పేరు పెట్టకు, ఇంకేదన్నా చెప్పుకో, హస్బెండ్ సేవ్ అయ్యాడు, పిల్లల లైఫ్ స్పాయిల్ అంటూ కామెంట్ చేస్తుంది. పిల్లల లైఫ్ ఎందుకు స్పాయిల్ అవుతుంది? వాళ్ళ క్లారిటీ ఉంది, తన హస్బెండ్ తను చూసుకుంటాడు ఖచ్చితంగా. అక్కడ ఉన్నటువంటి కేసు నేను చెప్తున్నాను, నాకేం తెలుసు వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది, కానీ బట్ వాళ్ళకి దే మస్ట్ బీ డిస్కస్డ్ అండ్ దే మైట్ హ్యావ్ సమ్ క్లారిటీ ఈ విషయంలో. సో ఏంటి, రాజువి నువ్వు మహారాజువి అంటూ మధు గోవింద్ కామెంట్ చేస్తున్నారు. నాగేశ్వరరావు కామెంట్ చేస్తున్నారు, సో లాస్ కాలానికి తగ్గట్లుగా ఉండాలి. అఫ్కోర్స్ లాస్ ఎప్పుడు మారుతూ ఉండాలి. సంస్కృతులు, సాంప్రదాయాలు అనేవి కూడా ఎప్పుడూ ఒకలా లేవు. ఒకప్పటి నుంచి అంటే త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం, మారుతూనే ఉన్నాయి, కాలానికి తగ్గట్లుగా లాస్ మారుతూనే ఉన్నాయి, మన విలువలు మారుతూనే ఉన్నాయి, అన్నీ మారుతూనే ఉన్నాయి. కొన్ని ఐ డోంట్ సే ఎవ్రీథింగ్, బట్ కొన్ని మారుతూ వస్తూ ఉన్నాయి కాలానికి తగ్గట్లు. సో ఆహా బంధం ఏంటి అని కామెంట్ చేస్తున్నారు.
మేబీ తను చాలా జోక్గా చెప్తున్నట్లుంది. ఆమె చాలా క్లియర్గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు హర్ అంటూ నాగేశ్వరరావు కామెంట్ చేస్తున్నారు. యా, గన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు, కొంచెం హార్ష్గా ఉంది కామెంట్, ఐ కాంట్ రీడ్ ఇట్. యా, ఇంకా ఎన్పిఆర్ 563 కామెంట్ చేస్తున్నారు, కొంచెం హార్ష్గా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ రెడీ టు రీడ్ దోస్ కామెంట్స్. అన్నెసెసరీ కామెంట్స్ నేను చదవాలనుకోవడం లేదు. కేవలం మీ ఒపీనియన్స్ ఏంటి, గుడ్ ఆర్ బ్యాడ్? ఎందుకంటే విదేశాల్లో ఇలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. మాజీ భర్తల దగ్గరుండి కొత్త వ్యక్తితో, ప్రియుడితో పెళ్లి చేయడం ప్రేయస్కి, లేదంటే మాజీ భార్యలు వచ్చి తన మాజీ భర్తకి దగ్గరుండి ఒక అమ్మాయితో పెళ్లి చేయడం లాంటివో, లేకపోతే పిల్లలే దగ్గరుండి పేరెంట్స్కి పెళ్ళిళ్ళు చేయడం లాంటివో, భర్త పోయిన వాళ్ళకో లేదంటే డివోర్స్ తీసుకుని, ఇలాంటివన్నీ మనం చాలా కామన్గా చూస్తూ ఉన్నాం విదేశాల్లో. ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో కూడా ఇవాళ రేపు చాలా జరుగుతున్నాయి. బట్ వీళ్ళు చదువుకోకపోయినా సరే అంత ఓపెన్గా చాలా క్లియర్గా ఉన్నారు అనేది ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో యా, చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? क्या यह पति आपका, नया वाला पति आपका ख्याल करेगा? हाँ, क्या कुछ कहेंगी आम जनता से? कुछ नहीं कहेंगे, इस शादी को लेकर क्या कहेंगी? कुछ नहीं कहेंगे। इस शादी का क्या नाम देंगे? क्या नाम देंगे? ये शादी कैसी हो रही है? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా, కిసాన్ ఫ్యాషన్ మాల్.